కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం నల్లగొండ రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబర్ 186, 187లో 3 ఎకరాల 20 గుంటల భూమి కబ్జాకు గురైందని గ్రామస్తులు శ్రీపతిరావు ఆరోపిస్తూ కబ్జా స్థలంలో ఆందోళన చేపట్టారు. 187లో మొత్తం 13 ఎకరాల 12 గుంటలకు గాను 2.10 గుంటల భూమి కబ్జాకు గురైందన్నారు. ఇప్పటి వరకైతే ప్రజావాణిలో కలెక్టర్ సైతం ఫిర్యాదు చేశామన్నారు. గ్రామ పరిధిలోని సర్వే నంబర్లు 30/186, 187లలో ఉన్నటువంటి ప్రభుత్వ భూమి బీసీ ఇళ్ల స్థలాలుగా ప్రభుత్వ రికార్డుల్లో స్పష్టంగా నమోదై ఉన్నప్పటికీ కొంతమంది వ్యక్తులు ఆ భూమిని దున్ని సాగు చేస్తున్నారని వారు తెలిపారు. గ్రామస్తులు చెబుతున్న వివరాల ప్రకారం గతంలో రెవెన్యూ అధికారులు విచారణ జరిపి ఆ భూమి ప్రభుత్వాధీనమని నిర్ధారించినప్పటికీ ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదని వాపోయారు. మన వెనుక చూపిస్తున్నటువంటి భూమి సర్వే నంబర్ 187ల 2 ఎకరాల 10 గుంటల ప్రభుత్వ భూమి. ఇది చాలా రోజుల నుంచి బీడుగున్నది. 40 ఏళ్ళ నుంచి ఇది ప్రభుత్వ భూమే. ఈ మనము కలెక్టర్ గారికి ఇది స్వాధీనం చేసుకోమని ఎప్పటి నుంచో మనము రెవెన్యూ అధికారులకు కూడా చెప్తాము, ఇది స్వాధీనం చేసుకోండి ప్రభుత్వ భూమిని. 186ల ఎకరా 10 గుంటలు, అది కూడా ప్రభుత్వ భూమి, అది కూడా ఖాళీ ఉన్నది, స్వాధీనం చేసుకోమని మనం ఫిర్యాదు చేస్తున్నాం. కానీ ఇప్పటి వరకు కూడా వాళ్ళు చేస్తలేరు. ఇది మొత్తం బీసీ ఇండ్ల స్థలాలకు కేటాయించినటువంటి భూమి 45 సంవత్సరాల క్రితం, 43 సంవత్సరాల క్రితం సేకరించింది ఈ భూమిని. సేకరించినప్పుడు కూడా అది అప్పుడున్న పట్వారి మా నాన్నగారి భూమి, వాళ్ళందరూ ఒప్పుకొని దీన్ని ప్రభుత్వానికి స్వాధీనం చేయడం జరిగింది. ఇప్పుడు ఈ శ్రీరామరావు అనే వ్యక్తి మరియు 186ల మరి కేతిరెడ్డి రాజిరెడ్డి అనే వ్యక్తులకు వాళ్లకు రిజిస్ట్రేషన్లు, కేతిరెడ్డి రాజిరెడ్డి అది 186ల దుంతాడు. శ్రీరామరావు అనే వ్యక్తి ఈ 187లోని 2 ఎకరాల 17 గుంటల భూమిని ఈయన దౌర్జన్యంగా మొన్నటి నుంచి గుండాలను పెట్టుకొని, మన రౌడీలను పెట్టుకొని ఈ భూమిని దుంతాడు. నిన్న కూడా మేము కలెక్టర్ కంప్లైంట్ ఇచ్చినాం. ఆర్డీఓ గారు స్పందించిన, ఆర్డీఓ గారు వాళ్ళ మనుషులను పంపుతా అన్నారు. ఎంఆర్ఓ గారికి కూడా చెప్పినాం, అదేం లేదు మన భూమి మనకు ఉన్నది అని చెప్తాడు. కానీ వీడికి వచ్చి చూసేసరికి ఇది దున్ని ఇత్తనం వేసేందుకు వాళ్ళు సిద్ధంగా ఉన్నారు.